ఒక చిన్న స్టోరీ చెప్తానే వినండి. ఒక సర్పంచ్ ఏమో ఊర్లోని ఒక పోటీ పెడతారనమాట. ఆ పోటీ ఏంటంటే చెరువులోని చల్లగా ఉన్న వాటర్‌లోని ఎవరైతే ఒక రోజంతా ఉండి బయటకొస్తారో వాళ్ళకి 10,000 ఇస్తాను అని చెప్పి. అయితే ఊరు వాళ్ళందరూ వెనక్కి వెళ్తారు. కానీ ఒక ముసలాయన మాత్రం వచ్చి నేను చేస్తాను నాకు డబ్బులిస్తారా అలా అయితే అని చెప్తారు. వెంటనే ఈ సర్పంచ్ అంటాడు సరే అయితే ఇస్తాను అని చెప్తారు. ఊరు వాళ్ళందరూ ఎందుకు పెద్దాయనా నీకు అని చెప్పి అడిగితే నాకు తినడానికి కూడా డబ్బులు లేవు. మీరెవరూ నాకు పెట్టట్లేదు కదా! అందుకే నేను ఇలా గెలుచుకొని నా పూట ఖర్చులకు నేను డబ్బులు తెచ్చుకుంటాను అని చెప్తాడు. వెంటనే ఎవరు మా నాన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పెద్దాయన చెరువులో దిగి చెరువులో ఒక రోజంతా ఉండి మరుసటి రోజు బయటకొస్తాడు. వస్తే ఈ చుట్టూ ఉన్న జనాలు చూసి అంటారు, "ఆ పెద్దాయన 100 అడుగుల దూరంలో ఉన్న చలిమంటలో చలి కాచుకున్నాడండి సర్పంచ్ గారు" అని చెప్పి అంటారు. వెంటనే సర్పంచ్ అంటాడు, "నీకు డబ్బులు లేవు ఏమి లేవు పెద్దాయనా వెళ్ళిపో నువ్వు అలా చేసావు కదా" అని చెప్పేసి అంటాడు. వెంటనే ఎవరి మాలాన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే సర్పంచ్ వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడంటే, మా నాన్నకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని చెప్పి మటన్ తీసుకొని వచ్చి వండుతున్నాను నాన్న అని చెప్తాడు వాళ్ళ నాన్నతో. సరే బాబు నీకు నచ్చింది ఏదో వండుకో అని చెప్తారు. అయితే 50 అడుగుల దూరంలోని మంట పెట్టి ఆ మటన్ పెడతాడనమాట వండటానికి. అయితేనేమొచ్చి అది ఉడుకుతది ఏంటి ఉడకదు కదా! అయితే ఆళ్ళ నాన్న దగ్గరికెళ్ళి అంటాడు, "నాన్న మటన్ ఏంటి నాన్న ఉడకట్లేదు. ఎంతసేపటి నుంచి ఉడికిస్తున్నాను అయినా ఉడకట్లేదు" అని చెప్పి అంటాడు. వెంటనే వాళ్ళ నాన్నొచ్చి చూడగానే ఆ మంటేమో 50 అడుగుల దూరంలో ఉంటది. అయితే "ఒరేయ్ పిచ్చోడా 50 అడుగుల దూరంలో పెడితే నీకు మటన్ ఎలా ఉడుకుతుందిరా" అని చెప్తాడు. వెంటనే ఈ బాబు అంటాడు, "అలానే నీటి అడుగులో నుండి 100 అడుగుల దూరంలో ఉన్న మంటని ఆ పెద్దాయన ఎలా చలి కాచుకుంటాడు నాన్న అని చెప్పి ఈ బాబు అడుగుతాడు. వెంటనే సర్పంచ్‌కి జ్ఞానోదయం అవుతది. వెంటనే పెద్దాయన దగ్గరికెళ్ళి డబ్బులిచ్చి సంతోషంగా ఉంటారు. ఈ కథ మీకు నచ్చిందా?